శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం. గుడిలో షడగోప్యం లేదా శటగోపనం తల మీద పెట్టడం ద్వారా ఏ ఫలితం లభిస్తుంది అనేది తెలుసుకుందాం. దేవాలయాల్లో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు. షడగోప్యం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే షడగోప్యము. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తెలుస్తూ తల వంచి తీసుకోవటం మరో అర్థం. సహజంగా చిల్లర లేకపోవడం వల్ల షడగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాం, పక్కకి వచ్చేస్తాం. అలా చేయొద్దు. పూజారి చేత షడగోప్యమును పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. షడగోప్యమును రాగి, కంచు, వెండితో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి, శివ పాదాలుంటాయి. షడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికెళ్తుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశము తగ్గుతాయి. షడగోప్యంను శటగోపనం అని కూడా అంటారు. ఇలాంటి మరెన్నో విశేషాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.